రోజు ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులందరికీ, మన రాష్ట్రం చెందినటువంటి కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారికి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ లేని విధంగా ఈరోజు నిన్న జనవరి 4వ తారీఖున మన రాష్ట్రంలో భోగాపురంలో మొదటి ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్ జరిగింది. ఇది అభివృద్ధికి ఒక మెట్టుగా మనం భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకసారి గతంలో మనం చూసుకున్నట్టయితే, గతంలో 2014, 2019 మధ్యలో ఏదైతే పరిణామాలు జరిగాయో, మన విజనరీ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టాలి. ఆ కట్టిన ద్వారా మన ఉత్తరాంధ్రకి అభివృద్ధి కార్యక్రమాల్లో భోగాపురాన్ని అంకితం చేయాలన్న ఉద్దేశంతో భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కలిసినటువంటి ఆంధ్రప్రదేశ్లో గతంలో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించడంలో ముఖ్యమంత్రి గారు చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. అట్లాంటి ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన రాష్ట్రంలో లేకపోవడం, మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో లేకపోవడం, అలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి విజయనగరానికి భోగాపురంలో కట్టడం నిర్ణయం తీసుకోవడం చాలా చాలా సంతోషంగా ఆ రోజు అందరూ కూడా భావించడం జరిగింది. ఆ ఎయిర్పోర్ట్ కోసం అని చెప్పి చాలా కృషి చేయడం జరిగింది. సుమారుగా 2500 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవడం జరిగింది. తద్వారా అభివృద్ధితో పాటు సుమారుగా 1000 మందికి నిరుద్యోగ యువకులకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మన దేశానికే ట్యాక్స్ ద్వారా కానీ, అదేవిధంగా సర్వీసెస్ ద్వారా కానీ మనం డబ్బుల్ని సంపాదించేటువంటి ఒక మార్గం అయితేనేమి, కనెక్టివిటీ పెంచడం ద్వారా ఐటీ సెక్టర్ అయితేనేమి, లేకపోతే వివిధ కన్సైన్మెంట్స్ ద్వారా కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కానీ మన కనెక్టివిటీని విశాఖపట్నం పెంచడానికి ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా మన భోగాపురం ఎయిర్పోర్ట్ ని చూడవచ్చు. అలాంటి ఎయిర్పోర్ట్ ని మొదటి అడుగుగా ఈరోజు ఏదైతే తొలి ఫ్లైట్ ల్యాండింగ్ జరగడం చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఏదైతే గతంలో ఎయిర్పోర్ట్ ని భోగాపురంలో పెట్టడానికి అవకాశం లేదు, పెట్టకూడదని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ మాటలన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి. ఈ రోజు కూడా సోషల్ మీడియాలో కానీ, లేదా టీవీలో కానీ ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా ప్లే అవ్వడం జరుగుతుంది. ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్టే ఈ రోజుకి మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటున్నారు, అలాంటప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టడంలో అవసరం ఏంటి అని మాట్లాడిన మాట వాస్తవం కాదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాదు, ఆ రోజు మీటింగ్లు పెట్టి కోర్టుకు వెళ్ళి ఆ భూములన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి ఇచ్చేస్తాం, భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగించామని చెప్పినటువంటి మాట వాస్తవం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంతేకాకుండా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలోకి ఎర్ర బస్సు కూడా రానటువంటి ప్రాంతం అది, అలాంటి ఎర్ర బస్సు కూడా రానటువంటి ప్రాంతానికి భోగాపురానికి ఈరోజు ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట వాస్తవం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇలాంటి చాలా చాలా సందర్భాల్లో అక్కడ ఎయిర్పోర్ట్ అనేది పెట్టడానికి అవకాశం లేదు, పెట్టాల్సినటువంటి అవసరము లేదు, పెట్టనివ్వమని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి టెండరింగ్ అయితేనేమి, అదేవిధంగా దానికోసం టెండరింగ్ కోసం అని చెప్పి ఒక స్టీరింగ్ కమిటీ కూడా, ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసిన గంట ముఖ్యమంత్రి గారికి, అలాంటివి అన్ని కూడా చేసుకొని 2019 తర్వాత ఆ పనులన్నీ కూడా చాలా వరకు మందగించిపోయడం జరిగింది. ఈ రోజు 2024 తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 95% పనులన్నీ కూడా పూర్తిగా వస్తుండగా ఈ రోజు వైసీపీ నాయకులు వచ్చి మా పనులన్నీ అవ్వడానికి మేమే కారణం అని చెప్పి డప్పుకోవడం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అక్కడ ఏదైతే ఇప్పుడు మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ 18 నెలల్లోనే ప్రధానమంత్రి గారి చొరవతోని, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి పోరాటంతో, మన కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు ఒక ఇన్వాల్వ్మెంట్ తోని మన రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి గారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి
ల్యాండ్ ఏదైతే ఉందో సుమారుగా 200 ఎకరాల భూమి కోర్టులో ఉండిపోతే కోర్టు ఇష్యూస్ లో కూడా దాన్ని రెటిఫై చేసి మళ్ళీ దానికి భోగాపురానికి అప్పచెప్పడం జరిగింది ఎయిర్పోర్ట్ అథారిటీకి. అంతేకాకుండా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లోని కొత్తగా పర్మిషన్స్ ఏవైతే కావాలో గత 18 నెలల్లోనే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల్లోనే ఏదైతే పర్మిషన్స్ మనకు సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ బృందం కోసం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ పర్మిషన్ అయితేనేమి, అదేవిధంగా ఇమిగ్రేషన్ పర్మిషన్స్ అయితేనేమి, అదేవిధంగా బయట దేశాలకు వెళ్ళడానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ ఏవైతేనేమి, ఈ పర్మిషన్స్ అన్నింటినీ కూడా ఈ 18 నెలల్లోనే పూర్తి చేయడం మన ప్రభుత్వ ఘనత అని చెప్పి కూడా మనం చెప్పుకోవాల్సిన సందర్భం ఉంది. అంతేకాకుండా అక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్ కూడా పెట్టేటువంటి, అంటే ఏరోస్పేస్ సంబంధించినటువంటి ఒక ఎడ్యుకేషన్ హబ్ లా పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి జిఎంఆర్ మాన్సస్ ఎడ్యుసిటీగా కింద ఏర్పాటు చేసి సుమారుగా అక్కడ 100 ఎకరాలతో ఆ ఎడ్యుసిటీని కూడా ఏర్పాటు చేయడం అనేది మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు చేయలేనటువంటి పని కేవలం 18 నెలల్లోనే చాలా ఎక్కువ శాతం, సుమారుగా 95% వరకు పనులు పూర్తి చేసి దానికి కావలసినటువంటి పర్మిషన్స్ తీసుకొని వచ్చి దానికి ఒక ఎడ్యుసిటీని కూడా నిర్మాణం చేసి, అంతేకాకుండా నిన్ననే చూసాం ఒక ఫస్ట్ స్టెప్ గా ఒక ఫస్ట్ ఫ్లైట్ ని ఈ రోజు ల్యాండ్ చేసినట్టుగా మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోడీ గారికి చెందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.